గ్రేటర్ హైదరాబాద్ అలాగే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో ఎక్కడ చెత్త కనిపించినా సహించేది లేదు, అశ్రద్ధ వహిస్తే అధికారులపై వేటు తప్పదు అని స్పష్టం చేశారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఏసీ గదులకే పరిమితం కాకుండా రోజు తెల్లవారుజామున 6 గంటలకే క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలకు వస్తానని, ఆ సమయంలో రోడ్లు అపరిశుభ్రంగా ఉంటే బాధ్యులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలకు ప్రపంచ వేదికగా మారుతుంది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, గౌరవ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చొరవతో దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు భారీగా హైదరాబాద్ మహానగరానికి క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధ దిగ్గజం సనోఫీ తన కార్యకలాపాల భారీ విస్తరణే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను సనోఫీ భారీగా విస్తరిస్తోంది. 2.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.